ఉజ్వల భవితకు ఉద్యమ కవితను ఎగరేసిన కవిలోకం. మిద్దెల బతుకును మధ్యల వదలగ గదిలొచ్చిన నేతశకం. విద్యా అర్థుల అర్ధ కలివేసిన కేకలు పోసిన ప్రాణం. కడసరి కన్నులు చెమరిన అమరుల ఆఖరి గొంతుక గానం. వెలసిన వేల్పులు వరమందించిన వరప్రసాదం. ఇది మార్చుకు తీరే తరుణం, తన రూపే అగు బంగారం. వెను వెంటనే కదిలే యువతకు యుగాన మిగిలిన ఓ యాగం. ఇది మార్చుకు తీరే తరుణం, తన రూపే అగు బంగారం. వెను వెంటనే కదిలే యువతకు యుగాన మిగిలిన ఓ యాగం. హాయ్ రా శేఖర్. హాయ్ రా కిరణ్. ఏంటి ఊరొస్తున్నావా? భాస్కర్ చెప్పాడు. అవునరా, ఫ్రెండ్స్ అందరికి కాల్ చేస్తున్నాను. అందరూ తప్పకుండా రావాలరా, ఇంపార్టెంట్, డోంట్ మిస్. నువ్వు చెప్పడం మేము రాకపోవడమా? ఓకేరా, బాయ్. దెబ్బలేమైనా తగిలాయా అమ్మా? చూసుకోలేదన్నయ్య, తప్పైంది. నీ పేరేంటమ్మా? చిన్నారి. నీలాగే నీ పేరు కూడా చాలా బాగుంది. సరే, ఇంతకీ చిన్నారి ఏ క్లాస్ చదువుతుంది? ఏంటమ్మా, ఈ రోజు స్కూల్కి వెళ్ళలేదా? ఏమైందిరా చిన్నారి, ఏం మాట్లాడట్లేదు? మా బడిని మూసేశారన్నయ్య, నేను బడికి పోవట్లేదు. అదేంటమ్మా, మీ స్కూల్ మూసేశారా? నాకు చదువుకోవాలనుందన్నయ్య. మా తాత డబ్బులు లేవన్నయ్యా, డబ్బులు లేనోళ్ళు చదువుకోవద్దా? ఓ చిన్నారి, ఏ చిన్నారి, అప్పటి నుంచే ఢిల్లీనవు, నీకోసం అంతటి ఎత్తుకుతున్నా. బడికడికి పోయి చూసొస్తున్నా తాత. ఇయ్యల కూడా బడి తెరవలేదు. పిచ్చి తల్లి, నువ్వు రోజు పోయి చూసొచ్చినంత మాత్రాన ఆ తలుపులు తెరుచుకుంటాయా? ఆ బడి తలుపులు ఎప్పటికీ తెరుచుకోవమ్మా. అడుగుడు మరిసిపోయినా తమరెవరు బాబు? నా పేరు కిరణ్. ఫ్రెండ్స్ ను కలవడానికి ఈ ఊరొచ్చాను. దారిలో మీ చిన్నారి బండికి అడ్డు తగిలింది, అందుకే ఆగాను. ఇంతకీ వీళ్ళ స్కూల్ ఎందుకు మూసేశారు తాత? ఓ అదా, ఏం చెప్పమంటావు బాబు. ఒకప్పుడు మా ఊరి సర్కారు బడి సానా బాగుండేది. గంపెడి పిల్లలతోని కలకలలాడుతుండే. ఈ మధ్యన అందరికీ ఇక ఇంగ్లీషు చదువుల పట్ల మోజు బాగా పెరిగిపోయింది. గింత బుడ్డ పిల్లగాలని కూడా బస్సులల్లా ఆటోలల్లా ఎక్కించి మరీ పక్కూరి కాన్వెంట్ బళ్ళకు పంపబట్టిరి. ఈడనేమో పిల్లలు లేకుంటాయిరి. పిల్లలు లేరని సర్కారులు బడి మూసేసిరి. గిది బాబు కథ. అలాంటప్పుడు చిన్నారిని పక్కూరికి పంపించి చదివించొచ్చుగా తాత. చూడు బాబు, పక్కూరికి పంపి ఆ బళ్ళలో చదివించే స్తోమత మాకెక్కడిది? రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మాయి. వేలకు వేలు పెట్టి ఎట్లా చదివిస్తాం? ఇల్లు జాగలి అన్నీ అమ్మినా ఆ ఇంగ్లీషు చదువులు చదివించేటట్టు లేవు బాబు ఇప్పటి పరిస్థితులు. మా అలాంటి గరీబోళ్ళ బతుకులు ఇంతే బాబు, ఇంతే. అంటే మీ ఊర్లో చాలా మంది పిల్లలు చదువు మానేశారా తాత? లేదు బాబు, మాయాసుంటి గరీబోళ్ళం బంద్ చేయించినాం. ఇంకొందరు ఎలాగోలా చదివిస్తున్నారు. పైసలు పెట్టుడు పానం మీది కత్తే వాళ్ళు కూడా బంద్ చేపిస్తారు. ఒకప్పుడు చదివేటందుకు పిల్లలు కట్టబడితే ఇప్పుడు చదివించేనికి కన్నోళ్లు కట్టబడుతురు బాబు. చదువు సానా ఖరీదైపోయింది బాబు. మరి మీ బడి మళ్లీ తెరిస్తే చిన్నారిని బడికి పంపిస్తారా తాత? ఆ బడి తెరిసి చదువులు చెప్తామన్నా మాయాసుంటి గరీబోళ్ళు తప్ప ఎవ్వరూ రారు బాబు. ఎందుకు తాత? సర్కారు బల్లె చెప్పేది తెలుగు ఆయే, వాళ్ళకు కావాల్సింది ఇంగ్లీష్ ఆయే. ఎట్ట పంపుతురా బాబు? సర్కార్ బల్లే ఇంగ్లీష్ చెప్పరా అన్నయ్య? మేము ఇంగ్లీషులో చదువుకోవద్దా అన్నయ్య? మీ అమ్మే ఓ అధికారైనా, మీ నాన్నకు ఏ
అడుగుల అడుగునానిగాలోబడి ఆ వినమ్రతకు నోచుకోని సర్కారు బడి రెక్కలు మొలచిన పువ్వలు గూడు దాటిపోయేలా ఎవ్వరు లేని కర్కశ కలేబరపు కావడిలా తల్లిని తన్నిన తనయుల సాధక వేదికల నివేదించు గుండెలేని అనాథాశల మిగిలాను నేనే మూడులా అలిశాను ఆశా జీవిలా. వీడేంట్రా అందరికి ఫోన్ చేసి రమ్మని చెప్పి ఇంకా రాడు? వస్తుంటాడ్రా, ఏదో కారణం లేదే వాడు లేట్ చేయడు, మనల్ని వెయిట్ చేయించాడు. అవునరా, తెలంగాణ మనకి ఏర్పడింది కదా, మనందరికి ఉద్యోగాలు వస్తాయంటావారా? అన్నప్రాసన రోజు అక్షరాలు నేర్పనట్టుందిరా నీ మాట. తెలంగాణ ఏర్పడిందంటే మనందరికి ఉద్యోగాలు వస్తాను కాదురా, మన ఉద్యోగాలు మనకే ఉంటాయని అర్థమైందా? అయినా ఇప్పుడే కదరా తెలంగాణ ఏర్పడింది, కొంచెం టైం పడుతుంది. తెలంగాణ సెట్ అవుతుంది, మనందరం సెట్ అవుతాం. మనందరం కలలు కన్నా బంగారు తెలంగాణ ఇంకెంతో దూరం లేదురా. మన తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి, ఎందరో అమరులయ్యారు. ఎంతో కాలం తర్వాత గానీ మన తెలంగాణ మనకు రాలేదు. ఇప్పుడు మన రాష్ట్రం మనది, మన ప్రభుత్వం మనది. ఇంకెందుకు రా బెంగా, మన రాష్ట్ర నిర్మాణంలో మనము భాగస్వాములం అవుదాం. అవునరా, రాష్ట్ర ఏర్పాటుకు ముందుకొచ్చి ఉద్యమించిన యువత రాష్ట్ర నిర్మాణంలో కూడా ముందుండి నడిపించాలరా. అరే కిరణ్ వస్తున్నారా? మా అందరినీ రమ్మ, నువ్వు ఇలా డల్గా ఉన్నావేంట్రా? అలాంటిదేం లేదురా, ఫైన్. నువ్వు పిలిచావంటే ఏదో విషయం ఉంటుందిరా, అదేంటో చెప్పరా? ఎస్, నువ్వు అనుకుంటున్నది కరెక్ట్ రా. ఒక విషయం చెప్తాను, దానిపై మీ అభిప్రాయాలు చెప్పండి. కొంపదీసి లవ్లో గాని పడిపోయావా? అలాంటిదేం లేదురా, అంతకంటే ముఖ్యమైన విషయం. ఓ అయితే మొదలెట్టు. దేశ భవిష్యత్ అనేది తరగతి 4 గోడల మధ్య నిర్మించబడుతుందన్నాడు మహానుభావుడు. ఏ సమాజమైనా ఏ దేశమైనా అభివృద్ధి పదంలో నడవాలంటే అక్షరాస్యత చాలా ముఖ్యం. అందరూ చదవాలిరా, చదవాలి. ఏంట్రా ఒక్కసారి మూడంతా మార్చేశావు? నువ్వు ఆగరా, నువ్వు చెప్తున్నావంటే ఖచ్చితంగా విషయం ఉంటుంది, చెప్పరా? మన రాష్ట్రం మనకు ఏర్పడింది. మన తెలంగాణ బంగారు తెలంగాణగా మారాలంటే ఏం చేయాలో యువతగా మన అభిప్రాయాన్ని చెబుతూ మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. అవునరా, ఇంతకాలం మన గోడు వినేవాళ్లే లేరు, కానీ ఇప్పుడు మన పరిపాలన మనది. మన కోసం మనం ఏం చేయడానికైనా ముందుండాలి. అవసరమైతే ప్రగతి కోసం ప్రజా ఉద్యమాలు చేయాలి. ఉద్యమాలు నడపాల్సిన అవసరం లేదురా, మన అభిప్రాయాన్ని మనం చెప్పాలి, మన ప్రగతికి పాటుపడాలి. మన అభిప్రాయాలు చెప్పడం బాగుందిరా. ఎవరికి చెప్తారు, ఎలా చెప్తారు? చెప్పాలిరా, ఎలాగోలా చెప్పాలి. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ మధ్య V6 లో చూశానురా, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెట్టారు. మనం ఓ షార్ట్ ఫిల్మ్ తీసి మన అభిప్రాయాలు చెబుదాం. సరేరా, ఇంతకీ ఏ విషయం గురించి తీద్దాం? ఏ విషయం అనేది చర్చిద్దామని మీ అందరినీ ఇక్కడికి పిలిచానురా, కానీ వచ్చేటప్పుడే నాకు సబ్జెక్ట్ దొరికింది. ఏంట్రా సబ్జెక్టు? స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్సా? అవునరా, గవర్నమెంట్ స్కూల్స్ గతంలో ఎలా ఉండేవో తెలుసా? తెలుసురా, మా తాతగారు, మా నాన్నగారు, నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం రా. చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. ఎందరో గొప్ప గొప్పవారు చదువుకున్న స్కూళ్లు, ఎందరినో గొప్పవారిగా తీర్చిదిద్దిన స్కూళ్లు రావి. ఇప్పటికీ కొన్ని స్కూళ్లు చాలా బాగానే నడుస్తున్నాయి కదరా. ఏమోరా, నేను చదువుకుంది ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్ల గురించి అంతగా తెలియదు. పోనీ ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉన్నాయో తెలుసారా? తెలుసురా, పిల్లలు లేక విలవిలబోతున్నాయి. ఎన్నో స్కూళ్లు మూతపడ్డాయి, ఇంకా చాలా స్కూళ్లు ఆ దిశగానే వెళ్తున్నాయి. ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్ అంటే ఎవరు అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదురా. టీచర్లు కూడా పట్టించుకోవడం లేదురా, ఏదో వస్తున్నారు వెళ్తున్నారు. యువర్ రాంగ్ రా. ఎవరో కొందరిని చూసి మొత్తం వ్యవస్థని నిందించడం తప్పు. ప్రస్తుతం ఉన్న టీచర్లలో చాలా మంది డెడికేషన్ తో వర్క్ చేసేవారు ఉన్నారు, అది గుర్తించు. గల్లీ గల్లీకి ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్ ఉన్నాక గవర్నమెంట్ స్కూల్ దాకా ఎవరు వెళ్తారా? నాకు తెలిసి ఇంకొన్నాళ్ళు ఇలా కొనసాగితే గవర్నమెంట్ స్కూల్లో మనగడ ప్రశ్నార్థకం కావచ్చురా. నువ్వు చాలా సింపుల్ గా చెప్పినా సీరియస్ విషయాన్ని చెప్పావురా. సరేరా, పరిస్థితులు ఇలా మారడానికి కారణం ఏమంటారు? ఒకప్పుడు గవర్నమెంట్ స్కూళ్లలో ప్రైవేట్ స్కూళ్లలో తెలుగు మీడియం మాత్రమే ఉండేది, అందుకే గవర్నమెంట్ స్కూల్ వర్ధిల్లాయి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అయ్యాయిరా.
గవర్నమెంట్ స్కూల్ అదే తెలుగు మీడియంలో ఉన్నాయి. ప్రజల వైఖరి కూడా మారిందిరా. అందరూ ఇంగ్లీష్ మీడియం వైపు మొగ్గు చూపడం వల్ల గవర్నమెంట్ స్కూళ్లు దయనీయ పరిస్థితిలో పడిపోయాయి. వీడు చెప్పింది కరెక్ట్ రా. నన్ను గవర్నమెంట్ స్కూల్లో చదివించాలనుకున్నారు, కేవలం ఇంగ్లీష్ మీడియం గురించే ప్రైవేట్ స్కూల్ కి పంపారు. ఒరేయ్, ప్రస్తుతం ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల పరిస్థితి కూడా కొంచెం చెప్దాం రా. ఫీజులు చాలా దారుణంగా ఉన్నాయిరా. ఎలాంటి నియంత్రణ లేకుండా పోయింది. ఇక ఎల్కేజీ బుట్టోడికి కూడా బండెడు పుస్తకాలు ఇస్తున్నారా. పొద్దు నుండి సాయంత్రం వరకు ఆట పాట లేని ఒత్తిడి చదువులతో బాల్యాన్ని బందీ చేస్తున్నారా. చాలా చోట్ల అర్హత లేని టీచర్లు, ఇరుకు తరగతి గదులు, ప్లే గ్రౌండ్ లేని స్కూళ్లు. ఇక్కడ కూడా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయిరా. ఒరేయ్, నువ్వు చెబుతున్నది నిజమే కావచ్చు, కానీ అన్ని స్కూళ్ళు అలా లేవురా. ఆదర్శాలతో నడిచే ప్రైవేట్ స్కూళ్లు చాలా ఉన్నాయిరా. కాకపోతే చాలా మంది స్కూల్ యజమానులు విద్యను వ్యాపారంగా భావించడం దురదృష్టకరం. బడి అనేది రాబడి అయిపోయింది. ప్రజలు కూడా భలే ఆలోచిస్తారా. చదువుకోవడానికి కాన్వెంట్ అంటారు, ఉద్యోగానికి గవర్నమెంట్ అంటారు. వాడు చెప్పింది నిజం రా. ప్రైవేట్ స్కూల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో బయటికి తెలియదురా. అందులో చదువుకున్న నాలాంటి వాడికే తెలుస్తాయి. మార్కుల కోసం పట్టి చదువులు, పనిష్మెంట్లు, హోంవర్క్లు, ఫీజుల వేధింపులు. మేం మనుషులమనే విషయం మర్చి ఎప్పుడు మర యంత్రాల్లో చదివిస్తూనే ఉంటారా. ఈ ఒత్తిడి తట్టుకోలేక కొందరు, మార్కులు రాలేవని కొందరు తమ జీవితాన్ని బలి చేసుకున్నారా. మారాలరా. ఈ పరిస్థితులు మారి ప్రతి పిల్లాడు స్వేచ్ఛయుత వాతావరణంలో చదువుకునే రోజులు రావాలరా. కూల్ కూల్. మనం అనుకున్న అంశంపై చర్చిద్దాం. ఫైనల్ గా మనం ఏం చెప్పాలనుకుంటే అది చెప్దాం. అరే, ఎవరో పెద్ద ఆయన. పదండ్రా. సార్, మీరెవరు? ఇందాకటి నుంచి మీ మాటలు వింటున్నాను. మీ అందరి ఆలోచన విధానం బాగుంది. ఇంతకీ మీరెవరు సార్? తర్వాత చెప్తాను, ముందు మీ చర్చ కానివ్వండి. బాగుంది. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తే మన సర్కార్ బడులు బలోపేతం అవుతాయి? ముందు ప్రజల కోరిక మేరకు ప్రతి స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియంగా మార్చాలి. మండలానికో మోడల్ స్కూల్లో, కేజీ టు పీజీ స్కూల్లో కాదు, ప్రతి స్కూల్ ఇంగ్లీష్ మీడియంగా మార్చాలి. తెలుగును ఒక లాంగ్వేజ్ గా ఉంచాలి. మీకు తెలియదు బాబు, ప్రాథమిక స్థాయిలో కేవలం మాతృభాషలోనే విద్యను అందించాలని ఓ నియమం ఉంది. అలాంటప్పుడు ఆ నియమాలు ప్రైవేట్ స్కూళ్లకు వర్తించావా? అందులో చదివే పిల్లల మాతృభాష తెలుగు కాదా? అలా కాదు సార్. ఏ నియమ నిబంధనలున్నా అన్ని స్కూళ్లకు ఒకేలా ఉండాలి. కరెక్ట్ రా. చిన్న చిన్న పిల్లలకు బ్యాగ్ నిండా బుక్కులా, అవి చదువుకోవడానికా లేదా అమలు పని నేర్చుకోవడానికా? ఎన్ని ఎక్కువ బుక్కులు ఇస్తే అంత గొప్ప స్కూల్ అనుకుంటున్నారా ప్రజలు? పిల్లల పుస్తకాల బరువులు తగ్గించాలని ఓ కమిటీ చెబుతుంది. ఇవన్నీ కాదు సార్, అందరికీ కామన్ సిలబస్ ఉండాలి. హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్లో అయినా మనోర్ గవర్నమెంట్ స్కూల్లో అయినా ఒకే సిలబస్ ఉండాలి. ఏ స్కూల్లో అయినా ఒక్క బుక్ ఎక్కువ ఉంచినా అలాంటి స్కూల్ గుర్తింపులు రద్దు చేసి మూసేయాలి. ఎంత ఘోరం రా. బీదోడు చదువు కూడా బీదదైపోతుంది. సిలబస్ తో పాటు ఇంకో ముఖ్యమైన విషయం రా, ప్రైవేట్ స్కూల్లో 3 సంవత్సరాలు దాటితేనే అడ్మిషన్ చేసేసుకుంటున్నారు. అదే గవర్నమెంట్ స్కూల్లో 5 సంవత్సరాలు దాటితే గాని అడ్మిషన్ తీసుకోవడం లేదు. అంతవరకు ఎవరు ఆగుతున్నారా? ఈ విధానం మారాలి. గౌట్ లో కూడా కేజీ నర్సరీ ప్రవేశపెట్టాలి, లేదా ప్రైవేట్ లో తొలగించాలి. ఇది అత్యంత ముఖ్యమైన విషయం రా. ఇంకో విషయం నేను చెప్తాను. అన్ని స్కూళ్ల టైమింగ్ కూడా ఒకే రకంగా ఉండాలి. కొన్ని స్కూళ్ల వాళ్ళు ఉదయం నుండి రాత్రి వరకు ఆ క్లాసు ఈ క్లాస్ అని విద్యార్థులను హింసిస్తున్నారు. ఇది మారాలి. అన్నిటికన్నా ముఖ్యమైన మానిటరింగ్ వ్యవస్థ. దీన్ని బలోపేతం చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఏ స్కూల్ పర్మిషన్ అయినా సరే రద్దు చేయాలి. అవినీతికి పాల్పడే ఏ అధికారినైనా సస్పెండ్ కాదు డిస్మిస్ చేసి పారేయాలి. ఫీజులపైన ఖచ్చితమైన నియంత్రణను విధించాలి. అర్హులైన టీచర్లు నియమించిన స్కూళ్ల పర్మిషన్లు రద్దు చేయాలి. పర్మిషన్ లేకుండా నడుస్తున్న స్కూల్స్ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు విద్యా ఉద్యోగ విషయంలో ప్రాధాన్యత పెంచాలి. ప్రజల్లో ఇది మా బడి అని, ఇందులో చదివించడమో గర్వకారణం అనే ఫీల్ రావాలరా. అన్ని గవర్నమెంట్ స్కూళ్ళకు తెలంగాణ బడి అని పేరు పెట్టాలి. తెలంగాణ బడి అద్భుతం. సర్కారు బళ్లలో పిల్లలు పెరిగితే ఉద్యోగాలు పెరుగుతాయి. నిరుద్యోగ సమస్య కొంత తగ్గుతుంది. ఈ మధ్య చాలా పేపర్లో చదువుతున్నాం, కొన్ని గ్రామాల గ్రామస్తులే గవర్నమెంట్ స్కూళ్ళని ఇంగ్లీష్ మీడియంగా మార్చడం వల్ల విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగి విజయవంతంగా నడుస్తున్నాయి. యువతగా మన బడులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందిరా. మీ అందరికీ చాలా థ్యాంక్స్. క్యాజువల్ గా చాలా సార్లు కలుసుకున్నాం, కానీ ఒక విషయం గురించి చర్చిస్తే యువత ఎలా స్పందిస్తుందో అద్భుతంగా చెప్పారురా. మంచి క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్స్ సార్. మా చర్చలో మీకేమైనా పక్షపాత ధోరణి కనిపించిందా? మీరు గవర్నమెంట్ స్కూళ్లను పరిరక్షించాలనుకుంటున్నారు, అంతేగాని ప్రైవేట్ స్కూళ్లను పడగొట్టాలని కాదు కదా. అంతటా సమానంగా ఉండాలనుకుంటున్నారు. తప్పులేదు. కొందరికి కొంత ఘాటుగా అనిపించినా నీటిగా చెప్పారు.
మీరనుకున్నది జరిగితే బంగారు తెలంగాణకు బాటలు బడుల నుండే మొదలవుతాయి. సార్ చెప్పనే లేదు, ఇంతకీ తమరెవరు? మార్కుల ఒత్తిడి చదువులు తట్టుకోలేక ఎందరో విద్యార్థులు చనిపోయారు. అందులో నా కొడుకు ఒకడు బాబు.